జేహెచ్ఎంసీ బడంగ్పేట్ సర్కిల్ పరిధిలోని బాలాపూర్ ప్రభుత్వ పాఠశాల నిధుల వినియోగంలో భారీ కుంభకోణం చోటు చేసుకుందని బీజేపీ బడంగ్పేట్ అధ్యక్షుడు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం బీజేపీ నాయకులతో కలిసి ఆయన పాఠశాలను సందర్శించి అక్కడి దుస్థితిని పరిశీలించారు. అనంతరం పాఠశాల గేటు ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ అధికార యంత్రాంగం, మాజీ ప్రజాప్రతినిధుల తీరుపై నిప్పులు చెరిగారు. గత మున్సిపల్ పాలకవర్గం పాఠశాలలో కొత్త టాయిలెట్ల నిర్మాణం కోసం 40 లక్షల రూపాయలు కేటాయించింది. కానీ క్షేత్రస్థాయిలో కొత్త పనులేవీ జరగలేదు. పాత భవనానికే కొత్త కిటికీలు, తలుపులు, కుండీలు బిగించి కొత్తగా నిర్మించినట్లు రికార్డులు సృష్టించి కాంట్రాక్టర్, మాజీ ప్రజాప్రతినిధులు కలిసి నిధులు స్వాహా చేశారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం పీఎం శ్రీనిధి కింద కేటాయించిన 10 లక్షల ఖర్చుపై హెచ్ఎం పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని విమర్శించారు. గతంలో స్థానిక నాయకులు ఇచ్చిన నిధులతో పెట్టిన సీసీ కెమెరాలను ఇప్పుడు పీఎం శ్రీనిధులతో ఏర్పాటు చేసినట్లు చూపడం అనేక అనుమానాలకు తావిస్తుందన్నారు. 2025కు సంబంధించిన నిధులు ఎందుకు ఖర్చు చేయలేదని నిలదీశారు. నరకప్రాయంగా పాఠశాల, స్కూల్ ఆవరణ అస్తవ్యస్తంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు అధ్వానంగా ఉండి తీవ్ర దుర్వాసన వెదజల్లుతున్నాయని, కనీసం తాగడానికి నీరు లేక విద్యార్థులు అల్లాడిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు బాలాపూర్ వాసులకే దక్కిన గ్రామానికి, పాఠశాలకు జరిగిన అభివృద్ధి శూన్యమని ఆయన ఎద్దేవా చేశారు. ఈ వ్యవహారంపై జిల్లా విద్యాశాఖ అధికారులు, విజిలెన్స్ విభాగం తక్షణమే రంగంలోకి దిగి సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నడికుడ యాదగిరి, పోరెడ్డి శ్రీనివాసరెడ్డి, కొంతం ప్రకాష్ రెడ్డి, నవారు శ్రీనివాసరెడ్డి, సహకార బ్యాంకు డైరెక్టర్లు కల్లెం లక్ష్మారెడ్డి, కొంతం సంపత్ రెడ్డి, కార్పొరేషన్ జనరల్ సెక్రటరీ రావుల మల్లేష్, మహిళా మోర్చా నాయకురాలు పద్మజ, కావ్య, అరుణ, రాష్ట్ర ఎస్టీ మోర్చా నాయకులు మోతీలాల్ నాయక్, సీనియర్ నాయకులు రేసు నరసింహారెడ్డి, జగదీశ్వర్, రాజు, బిట్టు, కల్లెం మురళీధర్ రెడ్డి, రామాచారి, ఆదిరెడ్డి, కార్యగారి అరవింద్, తీగల సురేందర్ రెడ్డి, శ్రీనివాస్ చారి, గిరి, శ్రీను నాయక్, అంతడుపుల మహేందర్, ఆంజనేయులు, రాహుల్, ప్రవీణ్, కిరణ్, శివ, సతీష్, నంద మరియు బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ హై స్కూల్ కు 40 లక్షల రూపాయలు కేటాయిస్తే 1 రూపాయి కూడా ఖర్చు పెట్టని అధికారులను, నాయకులను, నిధులను గోల్మాల్ చేసిన నాయకులను, నిధులను గోల్మాల్ చేసిన అధికారులను, 40 లక్షల రూపాయలు గోల్మాల్ చేసిన అధికారులను, 40 లక్షల నిధులను గోల్మాల్ చేసిన అధికారులను, 40 లక్షలకు మాకు సంబంధం లేదు. 40 లక్షలు వచ్చినప్పుడు మీరు హెడ్ మాస్టర్ ఉన్నారా? సార్ మాజీ సర్పంచ్, మాజీ సర్పంచ్ సార్ మీకు 40 లక్షలు 40 లక్షలు శాంక్షన్ అయింది. శాంక్షన్ అయింది, టెండర్ కాలేదు. విషయం టెండర్ అయిపోయింది, టెండర్ అయిపోయింది, అగ్రిమెంట్ అయిపోయింది, బుక్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. అన్నీ అయిపోతేనే కలర్ వరకు వచ్చింది. అది కాంట్రాక్టర్తో మాట్లాడినా నేను. సార్ మొన్న పిల్లలు చెప్పింది సార్, మొన్న ఇంతకుముందు 4 రోజుల కింద వచ్చినాగా మేము వచ్చినప్పుడు పిల్లలు చెప్పినాం నీళ్లు తాగుతలేరంటే పిల్లలు ఎందుకు తాగుతలేరు అంటే మూత్రం వస్తుందని చెప్పి భయానికి నీళ్ళు కింద తాగుతలేరు. అట్లాంటి పరిస్థితి బాలాపూర్ గవర్నమెంట్ స్కూల్లో ఉంది. మేము దాన్ని వచ్చి మీతోటి ప్రశ్నించినందుకు కొన్ని పనులు మంచిగా అయినాయి, ఇంకా ఉన్నాయి అని సాగినా తెలుసు. ఈరోజు బడంగ్పేట్ సర్కిల్ 62వ డివిజన్ బాలాపూర్ గ్రామం ప్రభుత్వ పాఠశాల మరుగుదొడ్ల గురించి ఈరోజు పాఠశాల ఆవరణంలో పాఠశాల ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. గత 16 నెలలుగా ఈ యొక్క పాఠశాల మరుగుదొడ్ల మీద ఎన్నిసార్లు ప్రశ్నించి అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడము, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ప్రధాన ఉపాధ్యాయులని అడగడము, ఎన్నిసార్లు తిరిగినా కూడా ఈ యొక్క మరుగుదొడ్ల సమస్య తీరడం లేదు. అలాగే ఈ యొక్క పాఠశాల మరుగుదొడ్ల కోసం గత పాలకులు 2024 డిసెంబర్ 3వ తారీఖు నాడు ఈ యొక్క మరుగుదొడ్ల గురించి 40 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత టెండర్ అగ్రిమెంటు ఇవన్నీ జరగడం జరిగింది. డిఈ గారిని కూడా కలిసి తనతో మాట్లాడడం కూడా జరిగింది. టెండర్ అయిపోయింది సార్, అతి త్వరలో వర్క్ స్టార్ట్ చేసామన్నారు. సరే స్టార్ట్ చేసింది కదా అని చెప్పి ఓ రోజు ఇక్కడ మన బాలాపూర్ మా సీనియర్ నాయకులను తీసుకొని పాఠశాలను సందర్శించడం జరిగింది. సందర్శించే ఈ యొక్క పాఠశాల మరుగుదొడ్లో 40 లక్షల రూపాయలు దేనికి కేటాయించినంటే, పాత ఇది ఒక బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది
నూతన నిర్మాణం కాదు, ఇది పాత నిర్మాణం. ఇది ఇంతకుముందు ఒక క్లాస్ రూమ్. ఈ క్లాస్ రూమ్ సంబంధించినటువంటిది భవనానికి 2 దర్వాజాలు పెట్టి దీనికి మధ్యలో ఒక పార్టిషన్ పెట్టి ఇక్కడ అక్కడ టాయిలెట్లు సంబంధించిన కుండీలు పెట్టి టైల్స్ వేసి 40 లక్షల రూపాయలతో నిధి బాత్రూమ్ పూర్తయిందని చెప్పి చేతులు దులుపుకున్నారు ఇక్కడ కాంట్రాక్టర్లు, అధికారులు, గత పాలకులు. ఈ 40 లక్షల రూపాయలు దుర్వినియోగమైనవి. ఈ 40 లక్షల రూపాయలతో ఇక్కడ చూపిస్తున్నటువంటి పాత భవనం సంబంధించినటువంటి ఫోటో ఇది. కలర్ వేసి మసి పూసి మామిడికాయ వేసి ఈరోజు 40 లక్షల రూపాయలు దుర్వినియోగమైనవి. ఈ 40 లక్షల రూపాయలు దుర్వినియోగమైనని చెప్పి జోనల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా డిఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ తెలంగాణ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గారికి నవీన్ నికాలస్ సార్ కార్యాలయానికి వెళ్ళి అక్కడ కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఇప్పటి వరకు అధికారులు కానీ ఎవరు కానీ ఇప్పటివరకు చలనం లేదు. ఈ యొక్క నిధుల దుర్వినియోగంపై ఈరోజు భారతీయ జనతా పార్టీ ధర్నా చేసి ఈ యొక్క విషయాన్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఇప్పటికైనా సరే ఈ భవనాన్ని కంటిన్యూ చేస్తామంటే భారతీయ జనతా పార్టీ ఒప్పుకోరు. ఈ బాలాపూర్ గ్రామ ప్రజలు, విద్యార్థులు కూడా ఒప్పుకోరు. ఏదైతే 40 లక్షల రూపాయలు ఎట్లా మంజూరైనాయో ఆ మంజూరైన నిధులతోటి కొత్త భవనం నిర్మాణం చేయాలని చెప్పి, అలాగే ప్రధానమంత్రి పిఎంసి ఫండు వచ్చిన నిధులు పూర్తిగా ఇక్కడ వినియోగించి విద్యార్థుల కోసమే వినియోగించి ఎవరు జోబులో పెట్టుకోకుండా ఆ డబ్బులను స్వాహా వేయకుండా నిధులని విద్యార్థులకు కేటాయించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. లేకపోతే ఈ యొక్క ధర్నా ఇక్కడికి ముగిసింది అనుకోకండి. ఈ యొక్క భవనము పూర్తిగా నిర్మాణం చేయకపోతే తెలంగాణ ఎడ్యుకేషన్ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని చెప్పి మా పెద్ద నాయకుల దృష్టికి వెళ్ళి వాళ్ళ సహకారం తీసుకొని మేము తెలంగాణ ఎడ్యుకేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను.